ఇన్నాళ్ళు మీసం మెలేసిన రొయ్య ఇప్పుడు ట్రంప్ పోటుతో కుదేలైపోయింది. రైతును రాజుగా మార్చిన రొయ్యకు గిట్టుబాటు ధర లేకపోవడంతో అదే రైతులు ఆందోళన బాట పట్టారు. క్రాప్ హాలిడే పాటించడానికైనా సిద్ధం అంటున్నారు. విద్యుత్ సబ్సిడీ అందక పెరిగిన ఫీడు సీడ్ ధరలతో రైతులను చెరువులో నట్టేయడం ఉంచుతోంది రొయ్య. అసలే మూలిగే నక్కపై ట్రంప్ దిగుమతి సుంకాన్ని పెంచి చావుదెబ్బ కొట్టాడని రొయ్య రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ సుంకాలు ఏ వస్తువులపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయో అన్న టెన్షన్ పడుతోన్న సమయంలోనే మన అక్వా రైతులపై డైరెక్ట్ గా బండరాయి వేశారు ట్రంప్. రొయ్యల దిగుమతిపై డైరెక్ట్ గా 50% పన్ను విధించడంతో రొయ్య రైతులు ఆవేదనలో పడిపోయారు. ట్రంప్ సుంకాల భారాన్ని మోయలేకపోతున్నారు. ట్రంప్ ప్రకటన వెలువడ్డ వెంటనే రొయ్య రేట్లు తగ్గించేశాయి ఎక్స్పోర్ట్ కంపెనీలు. మొన్నటి వరకు 100 కౌంటు రొయ్య ధర ₹270, 90 కౌంట్ రొయ్య 280, 80 కౌంట్ 300, 70 కౌంట్ రొయ్య 320, 60 కౌంట్ 350, 50 కౌంట్ 375, 40 కౌంట్ 405, 30 కౌంట్ 475, 25 కౌంట్ 550, 20 కౌంట్ రొయ్య ₹660 వరకు ధర పలికింది. ట్రంప్ నిర్ణయం వెలువడగానే ప్రతి కౌంట్ పై ₹40 నుంచి ₹80 తగ్గించి కొనుగోలు చేస్తున్నాయి ఎక్స్పోర్ట్ కంపెనీలు. సిరులు కురిపించిన రొయ్య పంట ఇప్పుడు భారంగా మారిపోయింది. ట్రంప్ సుంకాల భారం రొయ్యపై వచ్చే ఆదాయంపై డైరెక్ట్ గానే పడింది. ఏపీ వ్యాప్తంగా 4.68 లక్షల ఎకరాల్లో రొయ్యల సాగు జరుగుతోంది. భారత్ లో ఏటా 10 లక్షల టన్నుల రొయ్యలు ఉత్పత్తి అవుతుంటే ఏపీలోనే 6 లక్షల టన్నుల రొయ్యల్ని పండిస్తున్నారు రైతులు. ఇక అక్వా రంగం రాష్ట్ర ఆదాయానికి కీలకంగా మారింది. భారత్ నుంచి 60% రొయ్యల్ని అమెరికానే దిగుమతి చేసుకుంటుంది. ట్రంప్ 25%, 50% అని పెంచుకుంటూ పోతుండడంతో ఆక్వా రైతులు ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు. రాష్ట్రంలో ఆక్వా సాగులో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అగ్రగామిగా ఉంది. ఇక్కడ 3 లక్షల ఎకరాల్లో రొయ్యలు సాగవుతున్నాయి. వార్షిక ఉత్పత్తి 5 లక్షల టన్నులు, వార్షిక టర్నోవర్ 20,000 కోట్ల రూపాయలు. ఇదే రంగంలో రాష్ట్ర వార్షిక ఆదాయం 40,000 కోట్ల రూపాయలు. దేశ వార్షిక ఆదాయం అయితే 60,000 కోట్లు. ట్రంప్ విధించిన సుంకాలు సాకుగా చూపించి ఎక్స్పోర్ట్ కంపెనీలు రైతుల్ని దోచుకుంటున్నారు. తో వీటిపై వచ్చే ఆదాయం గణనీయంగా తగ్గబోతోంది. నిన్నటి వరకు 100 కౌంట్ ధర ₹270తో కొనుగోలు చేశారని, ట్రంప్ ట్యాక్స్ పెంచారన్న వార్తలు రాగానే ₹50 ధర తగ్గించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు క్రాప్ రన్నింగ్ లో ఉండగా ఈ రేట్లు తగ్గించడం వల్ల రైతు కుదేలయ్యే పరిస్థితి వచ్చింది. మాకైతే నమ్మకం ఉంది, ట్రంప్ని మన కేంద్ర గవర్నమెంట్ మాట్లాడుతుంది, ఇవన్నీ సాల్వ్ అవుతుందని ఉంది నమ్మకం. కానీ ఈ లోపలనే అలా ట్రంప్ అక్కడ సంతకం పెట్టకుండానే మన వాళ్ళు తగ్గించాడు. మాట్లాడితే ఏదో 25 అంటాడు, 50 అంటాడు, 100 అంటాడు. ఏంటిదంతా అసలు ఆయన పిచ్చెక్కిపోయింది అనుకున్నాం ఈ మధ్య 2సారి వచ్చిన తర్వాత. దాన్ని అదునుగా తీసుకుని వీళ్ళ కేవలం మిగిలిన 70% ఇతర దేశాలకు వెళ్ళే దాన్ని కూడా మోసం చేసే రైతుల్ని మరి తీవ్రంగా నష్టపరిచే కార్యక్రమంలో ఉన్నారు, దోచుకున్నారు. ట్రంప్ విధానాలతో ప్రపంచ దేశాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. పెద్దన్నగా వ్యవహరించాల్సిన ట్రంప్ బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నాడంటూ అక్వా రైతులు మండిపడుతున్నారు. ట్రంప్ విధించిన సుంకాలను రద్దు చేయాలని కోరుతున్న అక్వా రైతులు ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు. ఇవాళ రొయ్య రైతులు ధాన్యం రైతులాగా ధాన్యం పట్టుకుని నిల్వ చేసుకునే పరిస్థితి ఏ రొయ్య రైతు లేడు. అందుకుని ఏ రేట్ అంటే ఆ రేటుకి అమ్ముకునే పరిస్థితికి రైతులు ఉన్నాం. ఇదేదో ట్రంప్ ఒక నెల క్రితం పెడితే మేము అందరూ కూడా సీడ్ వేయకుండా క్రాప్ హాలిడే ప్రకటించాం. ఆ రోజునేమో రేటు ఇవాళ చూపించి 250, 270 దాకా చూపించి వారం క్రితం 100 కౌంట్ ₹270 కొన్నాం. ఒక వారంలో 240 తీసుకొచ్చారు. మళ్ళీ ఈ రోజుని ₹220 తీసుకొచ్చారు. ఇప్పటికే అక్వా రైతుల్ని ఆదుకుంటామని హామీ ఇచ్చిన సీఎం చంద్రబాబు వారికి సరఫరా చేస్తున్న విద్యుత్ యూనిట్ ₹1.5కి అందిస్తామని ప్రకటించారు. త్వరలోనే అక్వా రైతుల్ని పిలిచి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు సీఎం. ₹50 కరెంట్ ఇచ్చి అక్వా రైతుల్ని ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వానిది. నిన్న అమెరికా టారిఫ్ పెంచారు. అక్వా రైతుల మీద కొంత భారం ఉంటుంది. రేపో ఎల్లుండో పిలుస్తున్నాం, మాట్లాడి ఏ విధంగా చేయాలో కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకుంటాం. ట్రంప్ సుంకాల భారం అక్వా రంగంపై పడకముందే రైతుల్ని ఎక్స్పోర్ట్ కంపెనీలు మోసం చేస్తున్నాయంటున్నారు రొయ్య రైతు సంఘం నాయకులు. ఇలాంటి అక్రమాలని అరికట్టాలని కోరుతున్నారు. ఎప్పుడైతే అమెరికా విధించిన ట్యాక్సులు ఆభరణాల మీద అలాగే వస్త్రాల మీద అవి హోల్డ్ చేసుకోవడానికి నిలబెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ రొయ్య అలాంటిది కాదు. ఏదైనా ప్యానిక్ సిచ్యువేషన్లో వైరస్ కానీ రన్నింగ్ మార్టాలిటీ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు తక్షణమే హార్వెస్ట్ చేయాలి. కాబట్టి దీన్ని పూర్తిగా రైతు మీద, అటు ఎక్స్పోర్టర్లు కానీ ఇంకొకరు కానీ పూర్తిగా రైతు మీదే ఇది బర్డెన్ అంతా పడిపోవడం అన్నది చాలా రైతులు మేము జీర్ణించుకోలేక అసలు మేము పిల్ల వేయాలా, అసలు మా పరిస్థితి ఏంటి, మాకు దిశానిర్దేశం ఎవరు చేస్తారు, కేంద్ర ప్రభుత్వం కల్పించుకుంటుంది. మోడీ గారి మీద మా అందరికీ విశ్వాసం ఉంది.
ప్రధాని మోదీని కలిసిన ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ ఈ విషయంపై మాట్లాడుతూ ట్రంప్ సుంకాలతో విలవెల్లాడుతోన్న రాష్ట్ర రైతాంగం సమస్యల్ని ప్రధాని మోదీతో మాట్లాడానన్నారు. ప్రత్యామ్నాయ దేశాలకు ఎగుమతులపైన భారత ఆత్మనిర్భరతపైన దృష్టి పెట్టాలని ప్రధాని సూచించారన్నారు మాధవ్. ఆక్వాకల్చర్ సంబంధించిన రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ సరుకుని ఏ విధంగా అమ్మాలి, ఈ యొక్క సుంకాల బాధ నుంచి ఏ విధంగా ముక్తి కావాలని ఒక ఆందోళన చెందుతున్నారంటే దానికోసం కూడా ఆయన సమాధానం చెప్పడం జరిగింది. మనకి ఇది ఒక టఫ్ టైం. ఈ టైంలో ఇతర దేశాల పట్ల మన ఫోకస్ పెంచుకోవాలి. మిగతా దేశాల్లో ఎక్కడెక్కడికి ఎక్స్పోర్ట్ అవకాశాలు ఉన్నాయో ఆ విధంగా చూడాలి. ఆల్టర్నేటివ్స్ ఏదైతుందో దానిపైన సర్వేగంగా ప్రభుత్వం పనిచేస్తుంది. ఆత్మనిర్భర్ భారత్ ఏదైతుందో ఇది తప్ప ఇంకో సరైన లేదు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అమెరికాతో పాటు అనేక దేశాలతో చర్చల్లో ఉంది. ఓవైపు సుంకాలు తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తూనే అమెరికాకు ఎగుమతుల్ని తగ్గించుకోవాలన్న ప్లాన్ లోనూ ఉంది. ట్రంప్ సుంకాలు ఓవైపు, ఎక్స్పోర్ట్ కంపెనీలు మరోవైపు ఆక్వా రైతుల పాలిట శాపంగా మారుతున్నాయి.